వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మా నమస్తే. నమస్కారం తల్లి. అమ్మా, రిలేషన్స్ ఉమ్, అది ముఖ్యంగా అన్నతమ్ములు, అక్క చెల్లెళ్ళ మధ్య ఉమ్, ఎలాంటి రిలేషన్స్ ఉంటున్నాయి ప్రెసెంట్ మనం చూస్తా ఉంటే? పెళ్ళయ్యే వరకు ఒకలాంటి రిలేషన్. ఇప్పుడు ఒక ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారనుకుందాం. ఇద్దరు పెళ్లి కాకముందు చాలా మంచిగా అన్యోన్యంగా ఉంటారు. పెళ్ళయి ఎవరింటికి వారు వెళ్ళిపోయినాక ఏదో ఒక గ్యాప్, ఒక అంటే ఒక దూరం అనేది పెరిగిపోతా ఉంది ఇవాళ రేపు. ఎట్లా అమ్మా? మీరు అడిగిన ప్రశ్న అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్య అడిగారు. కానీ అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెల మధ్య కూడా ఉండాలి ఇది. ఉమ్, ఎట్లయినా సరే సిబ్లింగ్స్ అంటారు ఇంగ్లీష్ లో. సిబ్లింగ్ అంతే. మనం తెలుగులో సహోదరుడు అంటాం. అంటే ఒకే తల్లి కడుపు నుంచి పుట్టినటువంటి వాళ్ళు. అంతే. ఏది ఏమైనా బయట ప్రపంచంలో ఎన్ని రకాల సంబంధాలైన వేరే వచ్చినా ఈ రక్త సంబంధం అన్నది తల్లి కడుపులో నుంచి వచ్చినప్పుడు ఏర్పడింది. అది ఒక్కటే ఉంటుంది, తర్వాత పెంచుకునేది కాదు అది. పెళ్లి చేసుకుంటే భార్యలు దొరకచ్చు, భర్త దొరకచ్చు, స్నేహితులు దొరకచ్చు, మిత్రులు దొరకచ్చు, ఎంతో మంది దొరకచ్చు. కానీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్న వాళ్ళు వీళ్ళే దొరుకుతారు కదా. వీళ్ళకి మించి ఉండరు కదా. ఈ మాట మనకి రామాయణంలో తార చెప్తుంది కూడా. వాలికి బోధ చేస్తూ, నువ్వు ఇంత ఎందుకు చేస్తావు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నా పక్షాన ఉన్న వాళ్లే తప్ప నీ రక్త సంబంధం వాళ్ళు ఎవరున్నారు ఈ రాజ్యంలో, ఇక్కడ నీ తమ్ముణ్ణి తెచ్చుకోమని చెప్తుంది. ఇంత బాగా చెప్పినటువంటి భార్య ఎవరు ఉండరు లోకంలో. భర్తకి నీ తమ్ముణ్ణి ఆదరించు, నా పుట్టింటి వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ నీ ఓకే నీ తల్లి కడుపున పుట్టిన వాళ్ళు ఎవరు నీకు తోడు లేరు, జాగ్రత్తగా తెచ్చుకోమని చెప్తుంది. చెప్తూ చాలా చెప్తుంది, వినలేదనుకోండి. అందుకే తర్వాత తమ్ముడికి నువ్వు తారమాట వినమని ఆయన బోధ చేయాల్సి వచ్చింది. ఇటువంటి సంబంధాలన్నవి మనకు ఆదర్శప్రాయంగా గనక చూసినట్టయితే మన చరిత్రలో బాగా కనపడతాయి. రామాయణంలో చూసినా, భారతంలో చూసినా. రామాయణంలో అన్నదమ్ములు ఎలా ఉండాలి అన్నది వీళ్ళు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఎలా ఉండకూడదు అన్నదానికి వాలి సుగ్రీవులు. ఎలా ఉండొచ్చు ఉండకూడదు అన్నదానికి రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు. ఎట్లా ఉండకూడదో కుంభకర్ణుడు చూపించాడు, ఎట్లా ఉండాలో విభీషణుడు చూపించాడు. కుంభకర్ణుడు కూడా రావణుడికి ఎంత బోధ చేస్తాడో తెలుసా. మనకు అవి తెలియదు. కుంభకర్ణుడు అంటే ఊరికే బలం ఉందంతే తప్ప బుర్ర లేదనుకుంటాం. చాలా బోధ చేస్తాడు. అంతా చేసి వినకపోతే సర్లే ఏం చేస్తాను, అన్నగారివి కదా నీ మాట వింటానన్నాడు. విభీషణుడు అన్నాడు, నువ్వు అన్నగారివి, నేను ఇంత బోధ చేసినా వినకపోతే నేను వదిలిపెట్టెడుతున్నాను అని విభీషణుడు వెళ్ళాడు. ఈ విధంగా అక్కడ ఎట్లా ఉండాలో ఎట్లా ఉండకూడదో అక్కడే ఆదర్శాలు ఉన్నాయి. అదే విధంగా మళ్ళీ మనకు భారతంలో గనక చూసినట్టయితే కౌరవులు, పాండవులు వీళ్ళుగానే ఉన్నారు, వాళ్ళుగానే ఉన్నారు. ఒక కట్టగానే ఉన్నారు తప్ప విడిపోలేదు. కనుక ఇటువంటి సంబంధాలన్నీ మనం చూస్తూ ఉంటే ఆధునిక కాలంలో కూడా అన్నదమ్ముల మధ్య ఎటువంటి సంబంధాలు ఉండాలి అన్నది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య మనకి ఆదర్శప్రాయంగా వాటినే మనం గ్రహించాల్సి ఉంటుంది. సరే, అటువంటిది ఆదర్శము ఏదో చరిత్ర అని కాకుండా మనకి ప్రాక్టికల్ గా కనుక చూసినట్టయితే నిత్య జీవితంలో మిగిలినటువంటి వాళ్ళన్ని బంధాలు మధ్యలో వస్తాయి, మధ్యలో పెడతాయి. ఆఖరికి పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలు కూడా. కానీ పుట్టుకతో వచ్చిన సంబంధం ఏముంది? అన్నదమ్ములదే కదా. అందుకే రక్త సంబంధం చాలా బలం. ఆంగ్లంలో అంటారు బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని. ఎందుకంటే ఈ ఒకే తల్లి గర్భంలో ఒకే మావి దగ్గర వీళ్ళిద్దరూ పెరిగారు గనక ఒకళ్ళకి కష్టం కలిగితే రెండో వాళ్ళకి ఆ కష్టం అప్రయత్నంగా తెలుస్తుందండి. పైకి మేము కాదని అనుకున్నా తెలుస్తూనే ఉంటుంది. అయితే ఈ రోజుల్లో మనం దాన్ని మించిపోయి హార్దిక సంబంధాల కన్నా ఆర్థిక సంబంధాలు ఎక్కువైపోయినాయి. హార్దిక సంబంధాలు అంటే హృదయ సంబంధం, ఆర్థికం అంటే డబ్బు. హార్దిక సంబంధాలని ఆర్థిక సంబంధాలు అధిగమించటం వల్ల ఈ చుట్టరికాలన్నీ కూడా మనకి డబ్బుతో ముడిపడి ఉండడం. చిన్నప్పుడు బాగానే ఉన్న పెళ్లిళ్ళు అయిపోయాక మార్పులు వచ్చేయడం. ఈ వచ్చేయడాల్లో ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఇందాక మీరు అన్నారే వదిన వచ్చిన తర్వాత మా అన్నయ్య మారిపోయాడని. కానీ ఇక్కడ ఇంకో సంగతి గుర్తుపెట్టుకోవాలి. మన అత్తగారింటికి వెళ్ళాక మన భర్త ఎంత మారాడు అన్నది. అది ఆలోచించుకున్న తర్వాత అన్నయ్య మారాడు అని. అన్నయ్య మారితే సంతోషించాలి. అప్పటి వరకు బాధ్యతగా లేనటువంటి వాడు వదిన వచ్చాక బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నాడని సంతోషించాలి కదా. అంతేగా. అయితే అక్కడ కూడా చిన్న తేడాలు ఉంటాయని కూడా, మనుషులు కదా, మనస్తత్వాలు రకరకాలు. అక్క చెల్లెళ్ళ మీద అంతకు ముందున్న ప్రేమ లేని సందర్భంలో మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప లేకపోతే లేదు.
కానీ ఇక్కడ ఒకటి బాగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు నమమ అని అనరు. వస్తువు ఎవరికైనా ఇస్తే ఇదన్నమమ ఫలానా వాళ్ళకి ఇస్తున్నాను అని చెప్పి ఇదన్నమమ ఇహ నుంచి నాది కాదు అంటారు. హ్మ్. కన్యాదానం చేసేప్పుడు ఆ మాట అనరు. ఆ అమ్మాయిని ఇస్తారు గాని మేము అమ్మాయి మీద అధికారం వదులుకోవటం లేదు అంటారు. అంటే పుట్టింటి బాధ్యత ఆడపిల్లలకు ఎప్పటికుంటుంది. కూడా ఎప్పుడూ ఉంటుంది. పుట్టింటి బాధ్యతే కాదు, పుట్టింట్లో అధికారం కూడా ఉంటుంది ఆడపిల్లకి. ఈ సంగతి మనం మర్చిపోవడం వల్ల అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి తెనాలి రామకృష్ణుడి కావ్యంలో పాండురంగ మహాత్మ్యంలో ఒక కథ ఉంటుందండి. అందులో ఆవిడ పేరేముండదు, నిగమ శర్మ అక్క అని. హుహు. వాడు నిగమ శర్మ, ఈవిడ అక్క. ఆవిడకి పేరు లేదు. ఎందుకు పెట్టలేదంటే నేను చెప్తూ ఉంటాను, లోకంలో దారి తప్పిన తమ్ముళ్ళందరికీ ఆవిడ అక్కగా ఉంటుంది గనక ఆవిడ అక్కే. ఓకే. పుట్టింట్లో వాడు చేయకూడని పనులన్నీ చేసి ఆస్తంతా కోల్పోయి ఇంటికి రాక భార్య ముఖం చూడక అప్పులు చేసేసి ఆస్తంతా అమ్మి తాకట్టు పెట్టి రోజు గడవని పరిస్థితి ఇంటికి తెచ్చి తల్లి తండ్రి దుఃఖపడుతూ ఉన్న సమయంలో ఈ సంగతి తెలిసి అక్కగారు పుట్టింటికి వస్తుంది. హుహు. వచ్చేప్పుడు భర్తని పిల్లల్ని తీసుకొస్తుంది. అంటే పుట్టింట్లో తన బాధ్యత నిర్వర్తించటానికి తన భర్త పిల్లల సహకారం తీసుకుందంటే మన కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. చూడండి. తన ఇది అర్థం కాదు. పుట్టింట్లో. తన పుట్టిల్లు బాగు చేయడానికి భర్తని పిల్లల్ని తెచ్చింది. అంటే తను వదిలిపెట్టొస్తే తిరిగి వెళ్ళేప్పటికి ఎట్లా ఉంటుందో, వాళ్ళు తన కళ్ళ ముందు ఉండడం మంచిది. తనకి సహకారం కూడా చేస్తారు. అట్లా చేసి ఇల్లంతా చక్కదిద్దుతుంది. హుహు. ఎంత బాగా చక్కదిద్దుతుంది, తల్లిదండ్రుల్ని కేకలిస్తుంది, మంచి దారిలో పెడుతుంది, ఇల్లంతా బాగు చేస్తుంది. అసలు ఒక సిక్ యూనిట్ ని బాగు చేయాలంటే ఏముంటాయో మేనేజ్మెంట్ అనేది ఆవిడ దగ్గర నేర్చుకోవాలి మనం. సరే, తమ్ముడు వచ్చేదాకా చూసింది, మరదలకి ఏం చేయలేకపోయిన బాధపడింది, తమ్ముడికి బుద్ధి చెప్పింది. వాడు కొంతకాలం అక్కగారు చెప్పిన మాట విన్నట్టు నటించి కొంతకాలం బానే ఉన్నాడు. అంటే అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ సంబంధాల గురించి చెప్తున్నాను. తమ్ముడు గాని అన్న గాని చెడిపోయినా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా, కుటుంబం ఏ కారణంగా వీధిన పడినా దానిని సరిదిద్దవలసినటువంటి అధికారము బాధ్యత రెండు ఆడపిల్లకు ఉన్నాయండి. మన ధర్మశాస్త్రాలు చెప్పినటువంటి మాట. కనుక అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఒక్కటిగా ఉండడం అన్నది చాలా ప్రధానం. తమ్ముడు కుటుంబాన్ని బాగు చేయడానికి వచ్చింది ఆవిడ. అలాగే తన తండ్రి గారు యజ్ఞం చేస్తూ ఉంటే తనని కుమార్తెగా స్వీకరించిన తర్వాత శాంతాదేవి భర్తతో పాటు వచ్చి అక్కడ ఉండి పుత్రకామేష్టిలో అక్కడ నిర్వహణ అంతా చేయడం జరిగింది. కనుక ఇంట్లో ఆడపిల్లలకి ఉన్నటువంటి స్థానం చూస్తే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళని ఎట్లా చూడాలో తెలుస్తుంది. అంత గౌరవంగా చూస్తారు గనకే వాళ్ళు కుటుంబ శ్రేయస్సు కోరుకుంటారు. ఇప్పటికి కూడా ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగితే ఇంటి ఆడబడుచుకుని గౌరవించటం మనకి పద్ధతి, సాంప్రదాయం. అంతే కదమ్మా. అవును. ఆఖరికి పెళ్లిలో కూడా ఆడబడుచు చీరను ఒకటి పెడతారు. అంతే. తమిళనాడులో కనుమ నాడు ఇంటి ఆడపిల్లలు వచ్చి పొద్దున్నే ఇంత వంట చేసి ఇంతంత అన్నం ముద్దలు తయారు చేసి ఆకుల్లో పెట్టి ఊరి చివర ఉన్నటువంటి చెరువు గట్టుకు గాని నది గట్టుకు గాని తీసుకెళ్లి పక్షులకు ఆహారం పెట్టొస్తారు. ఆడపిల్లలే చేస్తారు. పెట్టొచ్చి అప్పుడు స్నానాలు చేస్తారట. ఆ చేసిన సందర్భంలో తమ కుటుంబ శ్రేయస్సు కోసం వాళ్ళు ఈ పని చేస్తారు గనక అన్నదమ్ములు వాళ్ళకి బట్టలు పెడతారు. ఆడపిల్ల ఎప్పుడు కూడా పుట్టింటి శ్రేయస్సు కోరుకుంటూ ఉంటుంది. ఈ సంగతిని అన్నదమ్ములు మర్చిపోకూడదు. అలాగే అన్నదమ్ముల యొక్క శ్రేయస్సు కావాలి అని అనుకున్నప్పుడు ఇంటికి వదిన గాని మరదలు గాని వస్తే తన సోదరుడు ఆవిడ మాట వింటుంటే మంచి అన్యోన్య దాంపత్యం అని మనం సంతోషించాలి తప్ప పెళ్ళయ్యాక భార్య మాట వింటున్నాడు అని చెప్పి మనం తక్కువగా భావించటం అన్నది తప్పు. ఈ రకంగా మెయింటైన్ చేయడం అన్నది మొన్నటి దాకా మన దేశంలో ఉండేదమ్మా. ఈ కాలంలో ఇందాకే నేను ఒకటి మాట చెప్పాను, ఆర్థిక సంబంధాలు మిగిలిన వాటన్నిటినీ మింగేయటం వల్ల అన్నదమ్ముల మధ్య తగాదాలు వస్తున్నాయి, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య కూడా వస్తున్నాయి. కానీ ఎంత తగాదా పడిని ఎంత అల్లరి కానీ చిట్ట చివరికి ఒకళ్ళ మేలొకళ్ళు కోరుకునేది వీళ్ళే. ఎప్పుడు కూడా ఒక ఆడపిల్లకి తన పిల్లల కన్నా మేనగోడళ్ళ మీద ప్రేమ, మేనల్లుల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. అవునా కదా? అవునమ్మా. అలాగే మేనమామలకు కూడా తన అక్క చెల్లెల పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది తమ పిల్లల మీద కన్నా. సహజం. ఈ రకంగా ఉండడం అనేది మేన అన్న పదంలోనే శారీరక సంబంధం అని అర్థం. మేన అంటే మేను, మేనంటే శరీరం. ఈ బంధం దేంతో వచ్చింది, కొని తెచ్చుకుంటే వచ్చింది కాదు,
సామాజికంగా వచ్చింది కాదు, డబ్బుతో వచ్చింది కాదు, శారీరకమైన సంబంధం వల్ల వచ్చింది. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే మేన అన్న పదం ఏదైతే ఉందో చుట్టరికంలో, మేనల్లుడు, మేనగోడలు, మేనమామ, మేనత్త అన్న పదాలన్నీ శరీర సంబంధంతో వచ్చినవి గనక ఈ పదానికి ఉన్న విలువ ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మధ్య ఉండే బంధాలు చాలా పటిష్టంగా ఉంటాయి. ఈ ఒక్క అర్థం మనం ఈ పదాలు తెలుగు పదాలు మర్చిపోయామేమో, వెనకాలున్న ఆ పదాల వల్ల వ్యక్తమయ్యే సంస్కృతిని కూడా మర్చిపోయాం. అది గుర్తు చేసుకుందాం చాలమ్మా. నమస్తే అమ్మా. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.